హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇగో నేనైతే ఈరోజు బగారన్నం, నాటుకోడి కూర. ఇంట్లో ఏదైనా స్పెషల్ అయింది అంటే ఆ రోజైతే బగారన్నం, చికెన్ అయితే ఉంటుంది. రెండు కోళ్ళ కోసిండు తమ్ముడు. అయితే మా నాన్న ఉన్నప్పుడు మటన్ తెచ్చేటోడు, కానీ మటన్ మేము తినాం. మా నాన్న మా అమ్మ మంచిగా తినేటోడు. ఇప్పుడు మా కోసం మా అమ్మ మటన్ కూడా తెచ్చుకుంటలేదు. మీ అందరి వంటలు అయినాయా? అయితే వంటలు కంప్లీట్ అయిపోయినాయి, తినడం కూడా స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎట్లా రెడీ అయ్యారో కామెంట్ పెట్టుర్రి. కూర ఎట్లుందిరా అనుకున్నా అసలు కనిపిస్తున్నారా మామయ్య? ఈరోజు అయితే తినేటప్పుడు ముచ్చట్లు పెడుతున్నాం, లాంగ్ వీడియో. మీ చిన్నప్పుడు ఎక్కువ ఏ ఆట ఆడుకుంటారు మీరు? మేము ఎప్పుడైనా అష్టచెమ్మ ఆడేది, ఇంకేమంటారు కదా, ఉప్పు కొంచెం చెప్పండి. ఉప్పు అనుకో. మామయ్య నువ్వు స్కూల్ చదువుకున్నావు? లేదా లోపున్నాడు తెలుద్దా డాడీ ఆపు, సైడ్ బటన్. మామయ్య నువ్వు ఏ స్కూల్? మీ స్కూల్ పేరు ఏంటిది? ఇగో మేము ఎన్ని స్కూల్ చదివినాం చెప్పనారా నందు? మేము మా చిన్నప్పటి నుంచి మేము కొత్తపల్లిలో చదువుకున్నాం. ఇంకా ఒకవేళ కొత్తపల్లిలో దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మేము ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు, అంటే 20 సంవత్సరాల క్రితం, 1వ తరగతి కదా. అయితే ఫస్ట్ క్లాసు నేను, అక్క, అంతే. ఇక తమ్ముడు, చెల్లె చిన్న చిన్న పిల్లలు. అంగన్వాడి కూడా కాదు, ఇంకా చిన్న పిల్లలు. మేమే అంగన్వాడి అంత వయసు అప్పుడు. అయితే అప్పుడు మేము కొత్తపల్లి కాడ ఉన్నాం. కొత్తపల్లి అంటే గౌరారం కొత్తపల్లి కదా కదమ్మా? గౌరారం కొత్తపల్లిలో నేను ఫస్ట్ ఎన్జీ కొత్తపల్లి అనేది అమ్మా. ఈ వీడియో ఎవరన్నా ఒక్కరైనా చూసి ఉంటారు అక్కడి నుంచి. కామెంట్ పెట్టండి, మేము కొత్తపల్లి నుంచే కామెంట్ పెడుతున్నామని. అక్క నేను ఇద్దరం కలిసి రోజు తోటల నుంచి పోయి చదువుకునేటోళ్ళం. అంటే రోజు అంటే ఆయన చనిపోయింది, ఇప్పుడు లేడు వెంకన్న మావయ్య. నాకు గుర్తులేదు వాళ్ళ పేర్లు. వెంకన్న మావయ్య ఎక్కడ గుర్తున్నాడు, నారాయణ మావయ్య గుర్తున్నాడు. గడ్డం పిచ్చిరెడ్డి తోటపట్నం. ఆ పటేల్ కూడా చనిపోయిందంట ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అయితే అక్కడ మేము 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు ఉన్నాం. వీడియో ఆల్రెడీ పెట్టినా, నువ్వు చెప్పింది అర్థమైతేనే ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ సగం చదివినాను. థర్డ్ కొత్తపల్లిలో నాకు బాగా గుర్తుంది. మా ఫ్రెండు అప్పటి నుంచి ఆ ఊరికి ఎప్పుడు పోలే. మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎవరు తెలియదు. అంటే చిన్నప్పుడు కదా కొంచెం కొంచెం జ్ఞాపకాలు వస్తున్నాయి. అక్క ఫ్రెండ్ ఏమో పార్వతమ్మ. నాకు బాగా గుర్తుంది, నేను చిన్న పిల్లని కదా,
కొద్ది కొద్దిగా ఇక అమ్ముల కన్నా కొంచెం గొప్పగా ఉంటుంది అంతే. 5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు గుర్తున్నది నాకు. నా ఫ్రెండ్ ఏమో అంజలి, బాగా గుర్తుంది. అంజలితోటి బాగా తిరిగిన నేను 3rd క్లాస్ వరకు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వేరే స్కూల్ రా నందు. అప్పటి నుంచి వేరే స్కూలు. ఏ స్కూల్ అంటే చెప్పానా, కొండంపేట. అక్కడ నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. నేను 3rd క్లాస్ అంటే ఆల్రెడీ కొంచెం పెద్దగా అయి ఉంటా. అప్పటి నుంచి 5th వరకు కొండంపేట స్కూలు. నేను మహేశ్వర్ అక్క ఇద్దరం. అంటే అక్క ఒక క్లాస్ పెద్ద, తమ్ముడు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. తమ్ముడు నేను చదివినామా గుర్తులేదు మాకు. అయితే అక్కకు నాకు 1 year గ్యాప్. అంటే చదువులా నేను 1st క్లాస్ అయితే అక్క 2nd క్లాస్. డైరెక్ట్ 2nd క్లాస్కి వెళ్ళింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3rd క్లాస్, అక్క 4th క్లాస్ కొండంపేటలో. అక్కడ మస్తు మంచిగా. నేను 3rd, నువ్వు 1st కొండపేటలో. కొన్ని రోజులు చదివినట్టు నువ్వు కూడా ఇప్పుడు నువ్వు కూడా కొద్ది రోజులు కొత్తపల్లిలో చదివినావు. మా చిన్నప్పటి ముచ్చట అంటే జ్ఞాపకాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మరి నంద అడిగింది కదా, అనుకోకుండా చెప్తున్నా ముచ్చట. అయితే అనుకోని అయితే అస్సలు కాదు, అనుకోని చెప్తే ఇంకా మంచిగా చెప్పుదునేమో. అయితే కొండంపేటలో 3 సంవత్సరాలు ఉన్నాం. 3rd క్లాస్లో సగం చదివినాం కదా ఆల్రెడీ. 4th క్లాస్ చదివినా నేను. 5th క్లాస్ కూడా కంప్లీట్ అయింది. అక్క 6th క్లాస్ ఆజింపేటలో చదువుకుంది. కొండంపేట ఆజింపేట 2. అయితే అక్క అక్కడ వేరే ఊరు ఎక్కువ అయిపోయింది. అక్క ఆల్రెడీ 3 ఊర్లు అయిపోయినాయి. అన్నబెట్టినా అక్కది ఆల్రెడీ కొత్తపల్లి, కొండంపేట, ఆజింపేట వరకు 6వ తరగతి కంప్లీట్ అయింది. అయితే నాకు 5th వరకు. 6థ్కి వచ్చేసరికి కొండంపేటలో ఆల్రెడీ 3 సంవత్సరాలు ఉన్నాం మేము. నేను 6థ్కి వచ్చేసరికి అమ్మ హాస్టల్ వేసింది. మీ వద్దు, నాది అక్కది మాత్రమే. నన్ను అక్కది. ఇప్పుడు అక్క ముచ్చటే అడిగింది నందు. ఏ మాట ఆడేది చిన్నప్పుడు అంటే గుర్తొచ్చింది అన్నీ. పాపరా వీళ్ళందరికీ నందిని ఇంతకుముందు స్టోరీ అయిపోయింది. మళ్ళీ రన్ చేస్తున్నా. హాస్టల్లో వేసింది మా అమ్మ. 6th క్లాసులు ఉన్నప్పుడు మేము కొండంపేటలోనే ఉన్నాం. అయితే కొండంపేటలో ఉన్నప్పుడే ఎవరో చెప్పిరట జాడ. ఇంకా మేము 4 ఉన్నాం కదా ఇంట్లో, 4 ఉన్నాం కదా. ఇప్పుడు అక్క, తమ్ముడు, నేను, పిన్ని 4 ఉంటుంది. అప్పుడు చిన్న పిన్ని ఏ క్లాస్? 6th అంటే 4th, ఆమె 2nd, నువ్వు 3rd, 6th అంటే నేను 4th వీడు, నేను 6th. మోత్కూరుకి వచ్చేసాను అప్పుడు. ఇది ఎవరికి? మమ్మీ 7th. ఇక ట్రమ్ములు నీకేసా ఒకటి ముచ్చట చెప్తా. అన్నం అయితే పెట్టుకోర్రి. ఇంక తీసుకోరా అమ్ములు. ఉత్తున్నాం అన్నది. కారం ఉందా? ఏం లేదు, కారమే లేదు. ఫస్ట్ నిజమే అనుకుంటారు రా కారం లేదంటే. నిజంగానే పిన్ని. ఇప్పుడు ఒక జోక్ ఎందుకు మెత్తడి ముక్కలేనా? ఇంకా తిని మెత్తటి నాకే ఇక మెత్తటి తిననీరు దాని. 2 కోడి పుంజులో కోసుకొని తింటున్నాం ఇవాళ.
నీకు వండడానికి ఎంత టైం పట్టిందో నా గోల్ కోసి కూర కొట్టడానికి ఎంత టైం పట్టింది. ఆ వండలేక కొంచెంసేపు అడ్డమే పడ్డాను. నలుగురు ఉన్నారు కదా పిల్లలు, హాస్టల్లో అయ్యారని ఎవరో చెప్పిరట. అయితే హాస్టల్లో 6th క్లాస్లో తీసుకొచ్చి అమ్మ హాస్టల్ వేసింది మమ్మల్ని మౌత్కూర్లో. మా బాబాయ్ కూతురు, నేను, అక్క, పిన్ని కాదు, పిన్ని చిన్నపిల్ల, చిన్నపిల్ల అంటే 2nd క్లాస్. అయితే హాస్టల్ వేస్తే నేనక్క ఉండేది, అది కొద్ది రోజులే ఉన్నాం. ఇప్పుడు కొండపేట నుంచి మళ్ళీ తోటల నుంచి వెళ్ళి మళ్ళీ మోత్కూరులో డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి తోట పట్టినాం. మళ్ళీ ఆ తోటలో ఇక దగ్గర అయింది కదా, హాస్టల్ మోత్కూరులోనే అయింది, తోట మోత్కూరులోనే అయింది. ఇక హాస్టల్లో మేము ఎట్లుంటాం, మేము ఉండం. ఇక ఇంటికి బడికి బడి స్కూల్ అంటే నేను యూపీఎస్ అని ఉండే. అప్పుడు యూపీఎస్లో 7th వరకు ఉండే, ఇప్పుడు 5th వరకే చేసిర్రు. మేము పోయిన ఇయరే తీసేసిర్రు అది. నేను పోయిన ఇయరే, నేను 7th చదవలే, అలా మా యొక్క చదివింది. అయితే నేను 6th అయిపోయి 7th వచ్చి కొద్ది రోజులు పోయినాక అంతే 7th తీసేసిర్రు అది. యూపీఎస్ పిఎస్సి చేసిర్రు. అప్పటి నుంచి అన్న పెట్టినా. నేను 7th హై స్కూల్లో చదివిన. అప్పటికి ఎన్ని స్కూల్ అయినాయో చూడుర్రి, లాస్ట్లో చెప్తే ఎన్ని స్కూల్ అయినాయో. మళ్ళీ హై స్కూల్ అయిందా, హై స్కూలు హాస్టలు ఇట్లనే తిరిగినాం. స్కూల్ పోయేది, ఇంటికి పోయేది, తోటలకు పోయేది, ఇక మొత్తం ఇదే తిరుగుడు అయింది. మేము మాకు చదివేందుకు చక్కగా వస్తలేదు అనుకున్నాం. నందు వింటురా పిల్లలు, మేము 5 కిలోమీటర్లు నడిచి వచ్చేది. మేము నడిచి వచ్చే టైం ఒక 10 కిలోమీటర్లు అయ్యేది. పోవడానికి 5 కిలోమీటర్లు. మనం కొత్త తోట చూసిరుగా మీరు మొన్న, ఆ కొత్త తోటల నుంచి, అప్పుడు ఆడ పక్కనే ఉంది తోట, ఆల్రెడీ మన వీడియోలో చూపించినాం. ఆ తోటల నుంచి హై స్కూల్కి వచ్చేది, హాస్టల్ దగ్గరకు వచ్చేది, అవన్నీ చేసేది. నడుస్తున్నారా వీడియో? నిమిషాలు పడుతున్నాయి. ఓకే ఓకే 12 అని సరిపోద్ది. అయితే ఆ 10 కిలోమీటర్లు హాస్టల్ ఉంటే పోయేదిగా. మేము హాస్టల్ ఉండబుద్ది కాదు. మా అమ్మోళ్ళు దూరం ఉన్నన్ని రోజులు, అంటే కొండపేట అంటే ఎన్ని కిలోమీటర్రా మోత్కూరు నుంచి? 30 ఉంటుంది. ఇక అమ్మోళ్ళు 30 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు మేము హాస్టల్లోనే ఉన్నాం. నేను 7th వచ్చేసరికి మళ్ళీ మోత్కూరులో తోట పట్టిరు కదా, కౌలుకి తీసుకున్నారు. మన లక్ష్మీనరసింహారెడ్డి సార్ అంటే అందరికీ తెలుసు, డాక్టర్, మోత్కూరులో. ఆ సార్ తోట పట్టి 3 సంవత్సరాలు ఉన్నాం. అంటే నా 6th 7th 8th వచ్చిన దాకా ఉన్నాం. నేను 8th క్లాస్, ఇంకా మనోళ్ళు అక్క 9th, అట్లా కొంచెం పెద్దగా అయినాం. నేను 8th అంటే తమ్ముడు 6th వచ్చిండు. అప్పుడు ఈ 6th అంటే హై స్కూలు. సరిగ్గా డుమ్మాలు కొట్టుడే సరిపోయింది. తోటలలో ఉండి పండ్లు పొలాలు తినుకుంటే బతికినాం చాలా వరకు. అయితే అంటే మా వాళ్ళు కూడా కడుపు నిండా పెట్టి సాదిరు మమ్మల్ని. అయితే ఏ కష్టం లేకుండా మమ్మల్ని ఏం పని తోలలే. మేము పెద్దగా పెళ్ళిళ్ళు అయిపోయినాకనే కష్టం చేసినాం. అంతకన్నా ముందు కూడా చేసినాం, కానీ పెద్ద స్కూల్ బంద్ చేసి పని చేయరు అని మాత్రం మా వాళ్ళు ఎప్పుడు అనలేదు. 8th అయిపోయింది. ఆ 8th ఉన్నప్పుడే నేను ఇక్కడ ఏదిరా దత్తపగూడెం, మన పక్కన దత్తపగూడెం తోట పట్టినాం. మళ్ళా దత్తపగూడెం తోట అంటే పాలడుగు మధ్యలో దత్తపగూడెం, ముష్పట్ల, అనాజ్పురం మధ్యలో దత్తపగూడెం. 8th క్లాసే నేను. 8th ఉన్నప్పుడు 8th ఉన్నప్పుడు వచ్చినాం. 9th ఉన్నాం, సంవత్సరం ఉన్నాం. 8th కొద్ది రోజులు పోయినాక వచ్చినాం.
అయిపోయిందా లే పడుతుంది అది. అయితే 8th ఉన్నప్పుడే ఈడ దత్తప్పగూడ నుంచి నేను అప్పుడు హాస్టల్లోనే ఉన్నా. ఆటో గిట్ల ఏం లేదు. నువ్వు అక్క ఆటో ఎక్కిపోయేది, నేను 8th 9th దాకా హాస్టల్లోనే ఉన్నావు. నేను చెల్లె కలిసే ఉన్నాను. మంచిగా హాస్టల్ ఉన్నా నేను. ఆ హాస్టల్ ఏడంటే మా ఇంటి పక్కనే. అప్పుడేమో దత్తప్పగూడెం నుంచి మోత్కూరుకి వచ్చి చదువుకోవాలి. దత్తప్పగూడెం లేదా ఆ స్కూలు? ఇక మధ్యంతరాన ఏం స్కూల్ మారుస్తాం, మధ్యలోకి వచ్చింది కదా అని చెప్పి మారవలే. ఇక మోత్కూర నుంచి వెళ్ళిపోగానే మేము హాస్టల్లో ఉన్నాం, చెల్లె నేను. ఇక కొద్ది రోజులు అయిపోయింది. ఆ తోట కూడా సంవత్సరం అయిపోయింది. ఆడ పొలం పట్టిర్రు, తోట పట్టిర్రు, అయిపోయింది. మళ్ళీ నేను 9th క్లాస్ కూడా అక్కడనే. ఇక 9th అంటే ఇప్పుడు 8th సగంలో వచ్చినప్పుడు 9th సగంలోకి కూడా వచ్చింది. అయితే మళ్ళీ 9th క్లాస్కి వచ్చేసరికి ఈడ పనకబండ మధ్యలో, మోత్కూరు మధ్యలో, మా ఊరు పనకబండనే. అయితే మోత్కూరు మధ్యలో పనకబండ మధ్యలో తోట పట్టినాం. మళ్ళీ హాస్టల్ బంద్ చేసినాం. 9th వచ్చేసరికి మళ్ళీ మోత్కూరుకు దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా? 3 ఉంటుంది. మన హై స్కూల్ కాడికి అయితే 5 ఉంటుంది. మళ్ళీ అక్కడ 5 కిలోమీటర్ల దూరం అయింది. ఏమైంది? ఉత్తన్నం తింటావా? కూరైనా మా పప్పు నాలెక్క ఉత్తన్నం తింటుంది. నాకు కూడా ఇష్టం ఉత్తన్నం. హాస్టల్ ఉంటుందిగా. ముచ్చట తర్వాత. అయితే మేము నెలకు ఒక్కసారి ఇక కొద్ది రోజులే పోయినాం. ఆగుర్రా నిజంగానే మావయ్య మటన్ పెడతారు, చికెన్ పెడతారు, గుడ్డు కూర, ఎగ్ చారు పెడతారు. నువ్వు ఏనాడు అదే ఎగ్ చారా మటన్. ఈ పనకబండకు వచ్చినాం, ఇంకా అయిపోయింది. అంతవరకే ముగింపు. ఇప్పుడు నేను ఎన్ని స్కూళ్ళు మారినా అనేది ఆ పనకబండకు వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా పెళ్ళి, అక్క పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. అక్క 10th అయిపోయింది, నేను 9th అయిపోయినా. నేను ఆ ఎగ్జామ్ రాసిన. ఏది ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. ఓపెన్ 10th రాసిన. నేను 10th క్లాస్ చదవలే నేను. అయితే ఓపెన్ 10th రాసిన, పాస్ అయినా నేను. కానీ మాకెందుకు సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు అంటే మాకు ఈ తిరుగుడే సరిపోయింది. ఒక్క కాడ శ్రద్ధగా ఉన్నది లేదు. ఇక ఇట్లా మొత్తం తిరిగినాం. నేను ఈ విషయం మీతోటి చెప్పాలి అనుకోలేదు, కానీ అనుకోకుండా చెప్పిన. ఏదో అయ్యింది. అయితే మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా వాళ్ళు ఎంత కష్టపడి చదివిపించారో కానీ మాకు ఒక్క పని కూడా చెప్పకుండా పొద్దుగాల లేస్తే బడికి పోయి రండి, రాసుకోండి, చదువుకోండి అనేటోళ్ళు అంతే. మాకైతే మమ్మల్ని కడుపు నిండా అన్నం పెట్టి చూసుకున్నారు. మాకు ఏది లేకపోయినా ఇప్పటికి కూడా అంతే. మా కామెంట్స్ ఆల్రెడీ మీకు అర్థమవుతాయి. కామెంట్స్ చాలామంది పెడతారు, మీకు ఎక్కడ ఏం గతి లేదు కానీ అంతగానో ఎవరు ఏందు నువ్వు నీళ్ళంటది. తిను, కారం బాగా అవుతుందా? అట్లా 4 దాపక పోవాలనుకుంటారు ఊరి. అయితే అంత కష్టపడి చదివిపించారు. మేము ఇన్ని ఊర్లు తిరుగుతున్నాం, మేము ఎన్ని స్కూళ్ళల్లో అంటే వేయాలి ఈ పిల్లల 4 పిల్లల సాధుడే ఎక్కువ, ఎందుకు చదివిపించుడు అని మా వాళ్ళు అనుకుంటే ఈరోజు మేము ఇట్లా కనీసం వాళ్ళ అవి పెట్టి 4 ముక్కలు కూడా చదివేటోళ్ళం కాదు. నేను అనుకుంటా నాకు ఇంత చదువు రాకపోతే వేస్ట్ అవ్వు. అంటే ఇప్పుడు నేను చదువు రాని వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నట్టే, కళ్ళు కనబడనట్టే అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ కామెంట్ కానీ ఏదైనా మెసేజ్ వస్తే చదవలేకపోతే నాకు కళ్ళు ఉన్నాయి కానీ అంటే చదువు రాకపోతే అంతే కదా, చదవలేకపోవడం.
అంటే ఈ కొంచెం చదువుకోవడం వల్ల నాకు ఏం కానీ కామెంట్లు పెడుతున్నారు ఏంది అనేది అర్థమవుతుంది. అంటే చదువు రానోళ్ళని నేను అంటలేను, ఎందుకంటే చదువుకుంటే మా వాళ్ళు ఇంత ఇబ్బందులలో ఉండి కూడా చదివిపిచ్చిర్రు. పిల్లల్ని చదివిపియడం ముఖ్యం మనకి. అంతే కామెంట్లలో పెట్టిరు కదా ఏమని అంటే మీకేం గతి లేదు, ఎప్పుడు చికెన్ అని తింటారు అని పెట్టిరు. ఎప్పుడు తింటూనే ఉంటారా, ఎప్పుడు తిండిగోలేనా అని కూడా పెట్టిరు. మా వాళ్ళు అట్లా పెట్టి సాదుకున్నారు మమ్మల్ని. ఎట్లా అంటే కడుపు నిండా మాకు ఏం లేకున్నా సరే కడుపు నిండా తినాలి పిల్లలు. నా పిల్లల కడుపు నిండితే అదే నాకు చాలు అనుకున్నారు మనోళ్ళు, అట్లా పెట్టి సాదిరు. ఒక్కటి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కష్టపడి చదివిపించారు కానీ మేము శ్రద్ధగా చదువుకోలేకపోయినాం. ఇప్పుడు మా పిల్లలకు అయినా ఈ వీడియో చూసే చిన్న పిల్లలైనా కానీ మంచిగా చదువుకోండి. మమ్మల్ని ఇంత చదివిపించి కూడా మేము గట్టిగా ఏదన్నా కామెంట్ వస్తే చదవలేకపోతున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే సరిగ్గా రానే రాదు, వస్తుంది కానీ కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటే మాత్రం రాదు. అందుకే తల్లిదండ్రులు చదివిపించేటప్పుడు మంచిగా చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోండి. పిల్లలు చూస్తే మాత్రం పిల్లల కోసం. ఇగో మా జీవితం అయితే ఇట్లా గడిచిపోయిందంటే ఇంకా మొత్తం స్టోరీ మాత్రం చెప్పలేదు. అప్పుడు కొంచెం చెప్తా. ఈరోజు ఈ వీడియో చూసేటోళ్ళు నేను ఎన్ని స్కూళ్ళు మారినా అనేది కామెంట్ పెట్టాలి. నేను చెప్పాను నేను ఎన్ని స్కూళ్ళల్లో చదువుకున్నా. అక్క గురించి కూడా చెప్పిన, అక్క ఎన్ని స్కూళ్ళల్లో చదువుకున్నది. ఎందుకంటే అక్క వేరే స్కూల్కు వెళ్ళడం జరిగింది మధ్యలో, నేను అక్కడనే ఉన్నా కాబట్టి అక్క నాకన్నా ఒక్క స్కూల్ ఎక్కువ చదివింది. మా చిన్నప్పటి గతం 20 సంవత్సరాల నుంచి నేను అంటే అక్క మా పెళ్ళిళ్ళు అయిపోయేంత వరకు చెప్పిన. అంటే ఇంకా మంచి స్టోరీ అయితే అనుకొని అయితే చెప్పలేదు, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఓకేనా మరి కామెంట్స్ అయితే మర్చిపోకుండా పెట్టుర్రి. మీ చిన్నప్పుడు ఇట్లనే జరిగిందా? ఇప్పుడు 9th చదివిన పిల్లలు ఎంత స్పీడ్గా చదువుతారు ఇప్పటోళ్ళు. మాకైతే తెలుగు గనగన చదువుతా నేను, ఎందుకంటే మా స్కూల్లో సార్లు అట్లా చెప్పారు. 5th వరకు అయితే 5th వరకు ఎక్కాలు ఉంటాయి కదా, ఎక్కాలు 20 ఎక్కాలు అసలు తడబడకుండా ముందు వెనకకి చెప్పేది నేను. మా సార్ అయితే మీరా సార్ అని ఉండేది, అసలు గనగన గంట కొట్టినట్టే చదవాలంటే అట్లా చదివేది మేము చిన్నప్పుడు. కానీ 6th వచ్చినాక కొంచెం భయం జరబడ్డది. హాస్టల్ ఉన్నాం కదా, కొంచెం భయంతో ఉన్నాం. చదువు అనేది బ్రెయిన్కి పట్టలేదు. ఇక 9th వచ్చిన పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా నాకైతే ఇప్పటికీ ఏం గుర్తే ఉండలేదు. ఇక చదువు అనేది చక్కగా మొత్తం మర్చిపోయినట్టు అయిపోయింది. ఇంకా మళ్ళీ యూట్యూబ్లో ఈ లైవ్ చదవడం వల్ల ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మంచిగా వస్తున్నది. ఇక మీతోటి ముచ్చట పెట్టుకుంటే నేను అన్నమే తినలేదు అసలు. మస్తు కష్టాలు పడి చదివిపించారు మా వాళ్ళకైతే మేమైతే రుణపడి ఉంటాం నిజంగా. మా నాన్న లేడు కానీ ఇంకా మంచి స్థాయికి వెళ్ళి మేము ఈ గుడిసెలనే కాకుండా మంచి ఇల్లు కట్టుకొని మా అమ్మని అప్పుడన్నా సుఖంగా కష్టం లేకుండా చూసుకోవాలని ఉంది నాకు. ఓకేనా మరి బాయ్ చెప్పురా. బాయ్. ఇంకో వీడియోతోటి మేము ముందుకు వస్తాం. ప్లీజ్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ అయితే ఇవ్వండి, వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ లైక్